అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం విశ్వేశ్వరాపురం గ్రామం అండి. ఈ రోజున ఒకసారి మీరు చూసినట్లయితే రైతు భరోసా కేంద్రం మా ఊరిలో ఈ రోజున రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ భవనం కట్టడం జరిగింది. గతంలో కనుక చూసుకున్నట్లయితే రైతులకి మరి ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, కానీ రైతులకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ లేదండి. ఎందుకంటే ఈ రోజున రైతుల కోసం ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వారికి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక రైతులకి ఎన్నో విధాలుగా ఇబ్బందులు కలిగాయి. ఈ రోజున అటువంటి పరిస్థితి లేదండి. రైతుకి విత్తనాల కానించి పంట గిట్టుబాటు అయ్యే వరకు కూడా ప్రతిదీ కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ చూసుకోవడం జరుగుతుంది. వారికి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఒకవేళ వారికి కావాల్సినటువంటి లోన్లు సదుపాయం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రంలో గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అందుబాటు ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజున మా రాజోల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు రాపాక వరప్రసాదరావు గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వం ఇది ఒక విషయమే కాదు, రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. వారికి పంట నష్టం వచ్చి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నట్టయితే కనుక వెంటనే స్పందించి వారికి పంట నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది, వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది, వారికి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా కేంద్రం ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మరలా నగ్గించుకుని 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి వేసి రాజుల్లో రాపాక వరప్రసాద్ గారు వేసి వారిని నగ్గించుకుని మనం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.